నమస్తే శివాబీ న్యూస్ కు స్వాగతం. నా పేరు శైలజ. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. మెడికల్ సీటు సాధించిన విద్యార్థినిని స్ఫూర్తిగా తీసుకోండి. గూడూరులోని క్యాంపు కార్యాలయంలో విద్యార్థిని జననిని అభినందించి 10,000 రూపాయల సాయం అందించిన ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్. విద్యా వైద్యానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నాం. రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో గూడూరులో పలు సేవా కార్యక్రమాల్లో పాల్గొని మాట్లాడిన రోటరీ క్లబ్ డిస్ట్రిక్ట్ గవర్నర్ రవీంద్ర. రైతు సేవా కేంద్రాల ద్వారా యూరియాను రైతులకు పంపిణీ చేయాలి. మనుబోలులో వైకాపా నాయకుడిని పరామర్శించిన అనంతరం మీడియాతో మాట్లాడిన మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి. వైభవంగా సాయినాథుడికి పూజలు. గూడూరు, మనుబోలు, సైదాపురం ప్రాంతాల్లో కొలువై ఉన్న సాయి మందిరాల్లో జరిగిన పూజల్లో పాల్గొని సాయిబాబాను దర్శించుకున్న భక్తులు. పేద కుటుంబంలో పుట్టి మెడికల్ సీటు సాధించిన జననిని అందరూ స్ఫూర్తిగా తీసుకోవాలని ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ సూచించారు. గూడూరు పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఇన్నమాల జననిని ఆయన సన్మానించి అభినందించారు. చిల్లకూరు మండలం బల్లవోలు గ్రామంలో దళిత కుటుంబానికి చెందిన ఇన్నమాల జనని అనే విద్యార్థిని ఇటీవల విడుదలైన నీట్ పరీక్షల్లో 3,200 ర్యాంకు సాధించింది. దీంతో గూడూరు పట్టణంలోని క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ ఆ విద్యార్థినికి శాలువా కప్పి సన్మానించారు. 10,000 రూపాయల ఆర్థిక సాయం అందించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ మాట్లాడుతూ పేద కుటుంబంలో పుట్టి మెడికల్ సీట్ సాధించిన విద్యార్థినిని అందరూ స్ఫూర్తిగా తీసుకోవాలన్నారు. జనని ఇంకా ఎన్నో చదువులు చదివి జీవితంలో మంచి ఉద్యోగం సాధించి తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలని కోరారు. ఇన్నమాల వెంకటరమణయ్య గారు సుజాత గారి కూతురు ఇన్నమాల జనని. ఆ బిడ్డ బల్లోలు గ్రామంలో దళిత కుటుంబంలో పుట్టినటువంటి బిడ్డ. ఆ బిడ్డ ఫస్ట్ టైమే ఆల్ ఇండియా లెవెల్లో 3,200 ర్యాంక్ని సాధించి నెల్లూరు గవర్నమెంట్ కాలేజీలో సీటు దక్కించుకున్నందుకు ఆ బిడ్డకి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాం. బిడ్డని అందరూ కూడా ఆలస్యంగా తీసుకోవాలని చెప్పి కోరుకుంటున్నా. అలాగే వాళ్ళ తల్లిదండ్రులకు కూడా చేతి నమస్కారం తెలియజేస్తాం. అటువంటి మంచి బిడ్డని కన్నందుకు. అలాగే చదువులో ఆ విధంగా రాణించి ఒక దళిత వాళ్ళలో అందరికి ఆదర్శం. ఆ బిడ్డని అందరూ ఆదర్శంగా తీసుకోండి. డబ్బు ఉంటేనే ఎంబీబీఎస్ సీటు కాదు, డబ్బు ఉన్నా డబ్బు లేకపోయినా కష్టపడి చదివితే ఖచ్చితంగా ఎంబీబీఎస్ఏ కాదు సివిల్ సర్వీసు కూడా కొట్టేటువంటి పరిస్థితి ఉందని చెప్పి నిరూపించాల్సిన పరిస్థితిలో ఈరోజు ఆ బిడ్డ డాక్టర్గా రాబోయే రోజుల్లో పెద్ద డాక్టర్ అవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ అంబేద్కర్ గారు ఏ ఆశయాలైతే ఆ రోజు రాజ్యాంగం రాశారో ఆయన ఏం చెప్పాడో పేదోళ్ళకి అంబేద్కర్ గారి ఆశయాలని ఆ బిడ్డ నెరవేర్చిందని చెప్పి ఆ బిడ్డకి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ రాబోయే రోజుల్లో మంచి డాక్టర్గా ఆ బిడ్డ ఉండాలని చెప్పి వాళ్ళ తల్లిదండ్రులు కూడా మనస్ఫూర్తిగా జరగాలని తెలియజేస్తున్నాం. డబ్బు ప్రధానం కాదు, చదువు పట్టుదల ఆ రెండు ఆ బిడ్డకు ఉన్నాయి. ఆ బిడ్డను చదివినటువంటి తల్లిదండ్రులకి ప్రత్యేకమైన ధన్యవాదాలు చెప్పాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి నేను తెలియజేస్తూ ఆ బిడ్డ భవిష్యత్తులో ఉన్నత శిఖరాలకి ఎదగాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆ బిడ్డను మరొకసారి అభినందిస్తూ ఆ బిడ్డని ర్యాంక్కి వచ్చిన వెంటనే మా వినయ్ రెడ్డి గారు తీసుకొచ్చి అన్న మా ఊర్లో ఒక దళిత బిడ్డ బిడ్డను ఫస్ట్ టైం కొట్టిందా అంటే తీసుకురా వినయ్, మనం కూడా అభినందిద్దామని చెప్పి చెప్పాను. మా వినయ్ గారు కూడా మనస్ఫూర్తి ధన్యవాదాలు. అలాంటి పేదవాళ్ళని మీరు మా బల్లవోలు గ్రామానికి చెందినటువంటి మన దళిత ముద్దు బిడ్డ ఇన్నమాల జనని అనే పాపకి ఫస్ట్ అటెంప్ట్లో ఎంబీబీఎస్ సీట్ రావడం, ఆల్ ఇండియా లెవెల్లో 3,200 ర్యాంకు సంపాదించుకొని ఫస్ట్ అటెంప్ట్లో వచ్చుకున్న దానికి మన సునీల్ అన్న గారు, గౌరవ శాసనసభ్యులు సునీల్ అన్న గారికి తీసుకొస్తే తన వంతు సహాయంగా 10,000 రూపాయలు ఆర్థిక సహాయం ప్రకటించడం జరిగింది. నేను కూడా 10,000 రూపాయలు చెక్ ఇచ్చాను. మిగతా మా తీర ప్రాంత నాయకులు కూడా ఆమెకి నగదు రూపేణ కొంత అమౌంట్ గుట్ట చెప్పేదానికి సాయంత్రం ఇంటి దగ్గరికి వచ్చి ఇస్తానని చెప్పి హామీ ఇచ్చుకోండి. ఆ పాప
ఈ కార్యక్రమంలో నాయకులు తదితరులు పాల్గొన్నారు. రోటరీ క్లబ్ విద్యా వైద్యానికి ప్రాధాన్యత ఇస్తూ అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తుందని, పోలియో రహిత భారతదేశానికి క్లబ్ కృషి చేస్తుందని రోటరీ క్లబ్ డిస్ట్రిక్ట్ గవర్నర్ రవీంద్ర వెల్లడించారు. గూడూరు పట్టణంలో గవర్నర్ పర్యటన సందర్భంగా పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. రోటరీ క్లబ్ డిస్ట్రిక్ట్ గవర్నర్ రవీంద్ర పర్యటనలో భాగంగా పట్టణంలో క్లబ్ ఆధ్వర్యంలో విరివిగా సేవా కార్యక్రమాలు జరిగాయి. డిఆర్డబ్ల్యూ కళాశాలలో రక్తదాన శిబిరం నిర్వహించారు. విద్యార్థులు, యువత తదితరులు పాల్గొని రక్తదానం చేశారు. జడ్పీ బాలికా పాఠశాలలో బాలకృష్ణంరాజు దాతృత్వంతో ఫర్నిచర్ బహుకరించారు. సాయిరాం చారిటీస్ వృద్ధాశ్రమంలో దశరథ రామరెడ్డి సహకారంతో ఇన్వర్టర్ ను క్లబ్ గవర్నర్ రవీంద్ర తదితరుల చేతుల మీదుగా అందజేశారు. ఈ సందర్భంగా క్లబ్ గవర్నర్ రవీంద్ర మాట్లాడుతూ సేవకు మారు పేరు రోటరీ క్లబ్ అని, 22 దేశాల్లో 12 లక్షల మంది సభ్యులతో అనేక సేవా కార్యక్రమాలు కొనసాగుతున్నాయని తెలిపారు. గూడూరు రోటరీ క్లబ్ పలు సేవా కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమని కొనియాడారు. ఇప్పుడు మనము బ్లడ్ డొనేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ హ్యూమన్ లైఫ్. ఎందుకంటే ఎక్కడ పోతే అన్ని ఐటమ్లు దొరుకుతాయి, అయితే బ్లడ్ దొరకదు. ఎవరైనా డొనేట్ చేస్తే మాత్రమే మనకి బ్లడ్ దొరుకుతుంది. అందువల్ల నేను అన్ని ఇప్పుడు ఎవరు బ్లడ్ డొనేట్ చేశారో అందరికీ నేను కంగ్రాచులేషన్స్ చేసేకి మళ్ళీ థ్యాంక్స్ చెప్పేదానికి నేను ఇష్టపడుతున్నాను. కారణం అంటే మన హెల్త్ విచారంగా వస్తే బ్లడ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. మన రోటరీ క్లబ్ గూడూరు 3160లోగా ఒక వైబ్రెంట్ క్లబ్గా పనిచేస్తూ ఉంది. ఎన్నో సంవత్సరాల నుంచి మన గూడూరు క్లబ్ అత్యంత వైబ్రెంట్గా పనిచేస్తూ ఉంది. దాని ఎగ్జాంపుల్ వచ్చేసి ఈరోజు నా అఫీషియల్ విజిట్లో జరిగిన 3 కార్యక్రమాలు. ఒకటి బ్లడ్ డొనేషన్, తర్వాత ప్లాంటేషన్, తర్వాత స్కూల్కి బీరువా మళ్ళీ ర్యాక్స్ ఇచ్చింది. ఇప్పుడు ఇక్కడ ఇన్వర్టర్ అంటే ఈ వృద్ధాశ్రమానికి ఇన్వర్టర్ ప్రొవైడ్ చేస్తూ ఉండేది. ఇంకా ఎక్కువ ప్రాజెక్ట్స్ని మన గూడూరు క్లబ్ చేసుకొని చేస్తుంది ఏంటని నేను భావిస్తున్నాను. అంటే నేను చెప్పేది ఒకటి, ఇంత వృద్ధాశ్రమాలు ఉండకూడదు, అయితే ఇప్పుడు ఉండే పరిస్థితిలో జరగని వస్తుంది. మన రోటరీ సంస్థ ఆరంభమయ్యి 120 ఇయర్స్ అయింది. ఓన్లీ 4 ఫ్రెండ్స్తో ఆరంభమైన మన రోటరీ సంస్థ ఇప్పుడు 12 lakhs రొటేరియన్స్ ఆల్ ఓవర్ ది వరల్డ్ ఉన్నారు. 220కు ఎక్కువ కంట్రీస్లో మన రోటరీ క్లబ్ ఉంది. మన ధ్యేయం ఏమంటే ఇంపార్టెంట్ సర్వీస్. దట్టు మెయిన్ ఎడ్యుకేషన్కి, హెల్త్కి మేము ప్రిఫరెన్స్ ఎక్కువ ఇస్తాం మన రోటరీ సంస్థలో. మన రోటరీ ఇయర్ అంటే 12 monthsకు ఒక డెసిగ్నేటెడ్ మంత్ కన్సిడర్ చేస్తాము. సెప్టెంబర్ మంత్ వచ్చేసి మన డెసిగ్నేటెడ్ మంత్ వచ్చేసి బేసిక్ లిటరసీ అండ్ ఎడ్యుకేషన్. ఈ ఒక బేసిక్ లిటరసీ అండ్ ఎడ్యుకేషన్ అండర్గా ఈరోజు మన బాలకృష్ణరాజు గారు ఈ స్కూల్కి బిరువా అండ్ ర్యాక్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. వాళ్ళకి మన రోటరీ డిస్ట్రిక్ట్ పరంగా నేను ధన్యవాదాలు చెప్పడానికి ఇష్టపడుతున్నాను. థ్యాంక్ యూ సార్. ఇంకా మరికొందరు మాట్లాడారు. వచ్చిన తర్వాత సాయిబాబా టెంపుల్ దగ్గర గూడూరు రోటరీ సంబంధించినటువంటి ప్రతినిధులు కూడా ఇక్కడ సమావేశమై సార్కి స్వాగతం జరిగి గూడూరులో డిఆర్డబ్ల్యూ కళాశాలలో రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు. అలాగనే ఈ రక్తదాన శిబిరం చేయడం అనేది అన్నీ కూడా ఆర్టిఫిషియల్గా దొరుకుతాయి, కానీ రక్తం అనేది ఎవరో ఒకరు దానం చేస్తే తప్ప వీలైనంత వరకు దొరికే అవకాశం ఉండదు. కాబట్టి డిఆర్డబ్ల్యూలో ఈ రోడ్ ట్రాక్స్ ప్రెసిడెంట్ అయినటువంటి సంధ్య, అలాగనే ఇక్కడ ఉన్నటువంటి రోటరీ క్లబ్కి సంబంధించిన వాళ్ళు కలిసి సంయుక్తంగా ఇక్కడ బ్లడ్ బ్యాంక్ని నిర్వహించారు. ఈ సందర్భంగా డిఆర్డబ్ల్యూ ఉన్నటువంటి ప్రిన్సిపల్ అయినటువంటి అనంతరావు గారికి, అలాగనే ఇక్కడ రోడ్ ట్రాక్స్ సంబంధించినటువంటి ప్రెసిడెంట్ సంధ్య గారికి కూడా ఆ క్యాలెండర్ ప్రకారం ప్రతి మంత్లో ఏవైతే ప్రోగ్రామ్స్ ఉన్నాయో అవన్నీ కూడా రోటరీ సభ్యులు అలాగే విద్యార్థులందరూ కలిసి చాలా ఉత్సాహంగా పాల్గొంటూ ఉన్నారు. ఇందాక ముందు ప్రెసిడెంట్ గారు చెప్పినట్టుగా రోటరాక్ట్ ప్రెసిడెంట్ గారు మొన్న గణేష్ చతుర్థి రోజు వాళ్లే స్వయంగా మట్టిని సేకరించి వాళ్లే బొమ్మలు స్వయంగా తయారు చేసి అందరికీ డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. అలాగే ఈరోజు గవర్నర్ గారి సందర్శన సందర్భంగా కళాశాలలో బ్లడ్ డొనేషన్ క్యాంప్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు మా గవర్నర్ రవీంద్ర గారు విజిటింగ్లో భాగంగా డిఆర్డబ్ల్యూ కాలేజీలో ఈరోజు పెద్ద ఎత్తున రోడ్ ట్రాక్ సంధ్య ప్రిన్సిపాల్ గారు అందరూ కూడా మాకు సహకరించారు. ముఖ్యంగా మా ప్రెసిడెంట్ మరియు మునిగిరీష్, మా సభ్యులు అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ కళాశాల వారిని
నడుపుతున్నారంటే నిజంగా ఆమెను అభినందించాలి. ఆమెకి మనం ఎంత సహాయం చేసినా తక్కువే. ఎందుకంటే కనీసం ఎంతమంది 30 మంది 40 మంది ఉన్నారు. 40 మంది వృద్ధులు. ఒక 4-5 కేసులు చూశాను, విచారించాను. మంచి కుటుంబాల నుంచి ఫ్రమ్ వెల్లా ఫ్యామిలీస్ ఆల్సో ఇక్కడ వచ్చి ఉన్నారు. దాన్ని బట్టి మీకు మనందరికీ అర్థం చేసుకోవాలి వాళ్ళు ఎంత జాగ్రత్తగా చూసుకుంటున్నారు అని. సో లాస్ట్ టైము మేము అన్నదానం చేసినప్పుడు మన రోడ్డు తరఫున మన కళ్యాణి గారు ఇన్వర్టర్ లేదు అని చెప్పుకొచ్చారు. అంటే ఇన్వర్టర్ చాలా అవసరం ఇక్కడ, ఎందుకంటే కరెంటు పోయినప్పుడు అంత వృద్ధులు కరెంట్ లేకపోతే ఇబ్బంది పడతారని వెంటనే నేను స్పందించి ఇన్వర్టర్ నేను ఇస్తాను. అంటే మీరందరూ కూడా బాగుండాలి. కానీ ఒక చిన్న మీటింగ్లో మన ఎంకే రవీంద్ర గారు అటువంటి పెద్ద వ్యక్తి వచ్చిన వెంబడే ఈ వృద్ధాశ్రయం మూసిమని చెప్పండి అని చెప్పడం జరిగింది. వచ్చిన ఆహుతులకు అర్థం కాల, ఏందబ్బా ఈ విధంగా గెస్ట్ ఏంది ఈ విధంగా అంటారు అని చెప్పంటే ఆయన చెప్పిన తర్వాత వివరణ ఇచ్చాడు. వృద్ధాశ్రయం ఉంటేనే కదా వృద్ధులు వస్తున్నారు, కాబట్టి తల్లిదండ్రుల్ని వాళ్ళ పిల్లలు వృద్ధాశ్రమంలో చేర్పించకుండా వాళ్ళ తల్లిదండ్రులు చూడాలి ఇంట్లోనే అనే ఆ కాన్సెప్ట్ చెప్పాడు. కానీ ఇప్పుడుండే పరిస్థితులు జరగదు కాబట్టి ఇటు వృద్ధాశ్రయం ఉంది. ఇటు వృద్ధాశ్రయంలో మీరందరూ కూడా ఒక మాలో కష్టం లేకుండా సంతోషంగా జీవితాన్ని సుఖంగా మనం చేసుకోవాలా. ఆయన డాక్టర్ తండ్రి గారి జ్ఞాపకార్థం ఈరోజు మీకు అవసరమైన బీరువాను ప్రజెంట్ చేయడం అనేది ఒక గొప్ప సాంప్రదాయం. ఆ విధంగా సపోర్ట్ చేసిన దానికోసంగా మా తరఫున బాలకృష్ణరాజు గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ప్రభుత్వం విజిట్ చేసిన తర్వాత రకరకాల విధానాలు ఉంటాయి కాబట్టి ఆ ఎన్ని ఫుల్ఫిల్ చేయడం అసిస్టెంట్ గవర్నర్గా డిస్ట్రిక్ట్కి అనుసంధానం ఉండడం అనేది ఒక సాంప్రదాయం. ఇటువంటి కార్యక్రమాలు మరిన్ని ప్రాజెక్ట్స్ అనేక రకాల ప్రాజెక్ట్స్ బాలకృష్ణరాజు వెంకటేశ్వరరాజు గారు వాళ్ళ తండ్రి జ్ఞాపకార్థం ఇచ్చారు. బాలకృష్ణరాజు గారు లాస్ట్ ఆయన మాట్లాడు పని మాత్రం చేస్తారు. బాలకృష్ణ అందరూ ఒకసారి సపోర్ట్ కొట్టండి. మీకు ఉపయోగపడేటువంటి ఓకే, థ్యాంక్ యూ. తర్వాత ముందుగా ఇవన్నీ కూడా మీ స్కూల్కి ఇచ్చేదానికి ముఖ్య కారకులు భానుశేఖర్ రెడ్డి గారు ఈ మధ్యన ఈ స్కూల్కి వచ్చారు రీసెంట్గా. ఆయన రావడం ఎక్కడున్నా ఏ స్కూల్లో పనిచేస్తున్నా మా స్కూల్కి ఏదో ఒకటి ఇవ్వండి అని చెప్పి అడుగుతుంటాడు. ఆయన ఇంతమంది మా పాఠశాలను ఇచ్చేసి మా పిల్లల్ని బ్లెస్ చేయడానికి మా అవసరాలను గుర్తించి పిల్లలకు సంబంధించిన ర్యాక్స్ అట్లానే బీరువా మా భానుశేఖర్ సార్ పాఠశాలకు వచ్చిన మరుసటి రోజే మేడం ఏమైనా నీడ్స్ ఉన్నాయా, నాకు బీరువా ఒకటి కావాలి అంటే సార్ నేను స్పాన్సర్స్ని అడుగుతున్నాను, కొద్దిగా టైం పడుతుంది సార్ అంటే లేదమ్మా నాకు తెలిసిన వ్యక్తి ఉన్నారు మునిగిరి సార్, సార్ చెప్తే వాళ్ళ బాడీ అంతా కదులుతుందమ్మా, ఆ మొత్తం వ్యక్తులు వాళ్ళ వెనకాల ఉంటారు, మనకు కావాల్సింది చేస్తారు అని అడగడం తక్షణమే ఇమ్మీడియట్గా 3 daysలో మనకి మొత్తం మెటీరియల్ ఇక్కడ రావడం అది ఈ రోజే. ఈ కార్యక్రమంలో క్లబ్ ప్రతినిధులు వెంకటేశ్వర్ల రెడ్డి, మల్లు విజయ్ కుమార్ రెడ్డి, దశరథ రామరెడ్డి, మునిగిరీష్, బాలకృష్ణంరాజు, పివి కృష్ణయ్య, శ్రీధర్ రెడ్డి, రాంప్రసాద్, వాసు గౌడ్, హనుమంతరావు తదితరులు పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వంలో యూరియా అందక రైతులు ఇబ్బందులు పడుతున్నారని, రైతు సేవా కేంద్రాల ద్వారా యూరియాను పంపిణీ చేయాలని మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి కోరారు. మనుబోలులో వైకాపా నాయకులు చిట్టమూరు అజయ్ కుమార్ రెడ్డిని ఆయన పరామర్శించారు. నెల్లూరు జిల్లా వైకాపా ప్రధాన కార్యదర్శి చిట్టమూరు అనితమ్మ భర్త చిట్టమూరు అజయ్ కుమార్ రెడ్డి అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఈ నేపథ్యంలో భాగంగా మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి గురువారం మనుబోలుకు చేరుకుని ఆయన్ను పరామర్శించారు. వారి కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. అనంతరం మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ యూరియాను నల్లబజారుకు తరలిస్తుండటంతో రైతులకు కొరత ఏర్పడిందన్నారు. ఎన్నికలకు ముందు చంద్రబాబు చెప్పిన హామీలన్నీ నెరవేర్చలేదన్నారు. ఏ మొహం పెట్టుకుని ప్రజల ముందుకు వెళతారని ఎద్దేవా చేశారు. సోదరులు అజయ్ కుమార్ రెడ్డిని యోగక్షేమాలు అడిగి తెలుసుకోవాలనేటువంటి ఆలోచనతో మనుబోలు మండలంలో ఆయన నివాసానికి రావడం జరిగింది. నాతో పాటు స్థానికంగా ఉండేటువంటి నాయకులు కార్యకర్తలు అందరం చాలా కార్యక్రమాలకి చాలా కుటుంబాలను పరామర్శించడానికి ఈరోజు పెడుతున్నాం. అందులో భాగంగా హైదరాబాద్లో వైద్యం చేయించుకొని వచ్చిన తర్వాత ఒకసారి నేను హైదరాబాద్లో కలిశాను, మనుబోలులో కలిశాను, మళ్ళీ ఒకసారి పరామర్శించాలనేటువంటి ఆలోచనతో రావడం జరిగింది. మొట్టమొదటి నుంచి పార్టీకి సంబంధించినటువంటి విషయాలలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అండగా నిలిచినటువంటి అయితే పరిస్థితులు ఒకసారి బేరీజ్ వేసుకుంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అన్ని వర్గాలకు సంబంధించినటువంటి వ్యక్తులు ఇబ్బందులు పడేటువంటి పరిస్థితి. ఈరోజు రైతులు రోడ్డెక్కి అనేక రకాలైనటువంటి యూరియా కోసం ఈ రాష్ట్రంలో ఇబ్బందులు పడడం, జిల్లాలో పంట కోతకు వచ్చేటువంటి సమయంలో ఇప్పటి వరకు
ధాన్యం కొనుగోలు కేంద్రాలని ఏర్పాటు చేయాలనేటువంటి ఆలోచన లేకపోవడం, అధికారులు ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయండి అని చెప్పి ప్రభుత్వం నుంచి మాకేమీ సూచనలు రాలేదు అని చెప్పడం, ఇవన్నీ చూస్తే అసలు రైతుల పట్ల ఈ ప్రభుత్వానికి ఎంత చిత్తశుద్ధి ఉంది అనేటువంటిది అర్థమైపోతుంది. రైతులకి యూరియా కొరత ఉంది అని చెప్పి మేము మాట్లాడడం కాదు, తెలుగుదేశం పార్టీకి అనుకూల మీడియా మొత్తం ఈరోజు రైతులు ఎక్కడికి పోయినా కూడా క్యూ కడుతున్నారు అని చెప్పి ప్రత్యేకంగా మాట్లాడేటువంటి పరిస్థితులు. అటువంటి నేపథ్యంలో చంద్రబాబు నాయుడు గారు మీరు ఎవరైనా రైతులకి యూరియా ఇవ్వకపోయినటువంటి విషయాన్ని ప్రస్తావిస్తే ఖబర్దార్ జాగ్రత్తగా ఉండండి అని చెప్పి ఈ రోజు ఈనాడు పత్రికలో పెద్ద ఆర్టికల్ రావడం జరిగిందంటే మా ప్రభుత్వం ఎన్ని నేరాలు చేసినా ఘోరాలు చేసినా రైతుల విషయంలో వివక్ష చూపించినా రైతులకు అన్యాయం చేసినా ద్రోహం చేసినా మీరెవరన్నా మాట్లాడితే రైతుల పక్షాన నిలబడి నేను సహించను అని చెప్పి ఆయన ఈరోజు సంకేతాలు ఇచ్చేటువంటి స్థితికి దిగజారిపోయాడు ఒక ముఖ్యమంత్రిగా ఉన్నట్టు. ఎంత అర్ధరహితమైనటువంటి వ్యాఖ్యలు చేస్తున్నాడంటే దాదాపుగా చంద్రబాబు నాయుడికి తల చెడిపోయినట్టుగా అనిపించింది నాకు ఈరోజు చూస్తే. ఇంకా 1,00,000 టన్నులు 1,70,000 టన్నులు యూరియా వస్తుంది అని చెప్తున్నాడు. ఇప్పటికింత యూరియా పంపిణీ చేసాము అని అంటున్నాడు. నువ్వు ఎంత తెచ్చావు, ఎంత పంపిణీ చేసావు అనేటువంటి దాంతోపాటు నువ్వు అంత పెద్ద ఎత్తున యూరియా తరలించి ఉంటుంటే ఈరోజు రైతులు ఎందుకు క్యూలో నిలబడుతున్నారు, రైతులు ఎందుకు మాకు యూరియా అందలేదు అని చెప్పి ఆందోళన చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు బొమ్మిరెడ్డి హరిగోపాల్ రెడ్డి, దాసరి భాస్కర్ గౌడ్, మన్నెమాల సాయిమోహన్ రెడ్డి, కుడుముల వెంకటరమణయ్య గౌడ్, ముంగర రవీంద్రారెడ్డి, సర్పంచులు శశికుమార్ రెడ్డి, వేణు, వెంకటరమణ యాదవ్, కోసూరు కోటేశ్వర గౌడ్, మహేందర్ వర్మ, గుండాల ఆదినారాయణ, పద్మనాభరెడ్డి, ఇంద్రసేన గౌడ్, తుపాకుల గిరి, కరిమెల మల్లి, దయాకర్, మస్తాన్ తదితరులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ లైవ్ స్టాక్ డెవలప్మెంట్ ఏజెన్సీ డైరెక్టర్ గా టీడీపీ మహిళా నాయకులు గూండాల లీలావతి నియమితులయ్యారు. ఈ సందర్భంగా గూడూరు పట్టణంలోని క్యాంపు కార్యాలయంలో ఆమెను సత్కరించారు. అనంతరం ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ తదితరులు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో నాయకులు పాల్గొన్నారు. చూడు అసలు అంతే కార్పొరేషన్ డైరెక్టర్గా మా లీలమ్మని ఎంపిక చేసినందుకు మా నాయకుడు మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి, రాబోయే రోజుల్లో కాబోయే మన నాయకుడు నారా లోకేష్ బాబు గారికి, అలాగే ధైర్యశాలి మా పవన్ అన్న గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అలాగే రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు గారు కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. చాలా సంతోషం. ఎందువల్లంటే ఈ 5 సంవత్సరాల్లో మా లీలమ్మ కష్టపడి తెలుగుదేశం పార్టీ విజయానికి కృషి చేసింది. ఒక్క వాళ్ళ ఊరే కాదు, మొత్తం ఈ కాన్స్టిట్యుయెన్సీ అంతా తిరిగి ఎక్కడ కూడా వెనుతిరగకుండా ఎంత రాత్రి అయినాకైనా బిడ్డ నిజంగా శ్రీనుకి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసిన వాళ్ళ పట్లకి. శ్రీను సహకారాలతో ఆ అమ్మాయి ఎంత ఎత్తు ఎదిగిందని చెప్పి చెప్పక తప్పదు. ఎందుకు చెప్తున్నానంటే గతంలో కూడా ఈ అమ్మాయి రాష్ట్ర కార్యదర్శి నుంచి ఇప్పుడు మళ్ళీ అఫిషియల్గా ఈరోజు ఏపీ లైవ్ స్టాక్ సంబంధించినటువంటి డైరెక్టర్గా మా బాబు గారు ఇవ్వడం చాలా సంతోషం. తెలుగుదేశం పార్టీలో ఉండేది ఒకటే, కష్టపడినటువంటి కార్యకర్తలకి ఇప్పుడు కూడా గుర్తింపు ఉంటుందనే దాని నిదర్శనం మా లీలావతమ్మ అని చెప్పి మేము తెలియజేస్తున్నాం. అట్లాగే ఇంకా కూడా మహిళలు కష్టపడి పనిచేసిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళకు కూడా రేపు రాబోయే 20 కార్పొరేషన్లు కూడా ఇంకా పెండింగ్ ఉన్నాయి. వాటిలో కూడా ఖచ్చితంగా అవకాశం ఉంటుందని చెప్పి ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నాం. ఎందువల్లంటే మా గొప్ప ఏం కాదు, లీలమ్మకి పదవి రావడంలో ఎమ్మెల్యే గొప్ప ఏం కాదు. వీళ్ళ పేర్లన్నీ కూడా పార్టీ ఆఫీసులో ఉన్నాయి. అలాగే వీళ్ళు పార్టీకి ఏ విధంగా పనిచేశారు అన్నీ కూడా అక్కడ ఎంక్వైరీ చేసే ఇచ్చారే తప్ప ఇక్కడ ఒకరు చెప్తే ఇచ్చేటువంటి పరిస్థితి లేదని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా. కాబట్టి మా లీలమ్మకి భవిష్యత్తులో ఇంకా మంచి పదవులు రావాలని, ఎందుకంటే ధైర్యశాలి మా లీలమ్మ, ఎక్కడ కూడా వెనక్కి కూడా తగ్గే సమస్యల. ఏ తప్పు అంటే డైరెక్ట్గా ఎదుర్కొంటుంది, ఏం భయపడదు. వాళ్ళు ఇల్లు వాళ్ళంత పొడుగు ఇంత వ్యవహారం కూడా ఎక్కడ కూడా లెక్కే చేయదు. నిజాయితీ ఉంటే నారా చంద్రబాబు నాయుడు గారికి, విద్యాశాఖ మంత్రివర్యులు నారా లోకేష్ గారికి, పవన్ కళ్యాణ్ గారికి కూడా అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ, మేము మొదటి నుంచి కూడా పార్టీలో అన్ని కార్యక్రమాలు అన్నతో కూడా తిరిగి కష్టపడి చేసాం. ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోవాలి, కష్టపడ్డ వాళ్ళకి పదవులు ఖచ్చితంగా వస్తాయనేది కూడా మొట్టమొదటిగా మన నియోజకవర్గంలో స్టేట్ డైరెక్టర్గా ఇవ్వడం చాలా సంతోషదాయకం. ప్రతి ఒక్కరు కూడా ఎవరు
దీని గురించి ఆలోచించుకుంటా కష్టపడి పనిచేసిన వాళ్ళకి మొత్తం అందరికి కూడా పదవులు రావాలని చెప్పి కోరుకుంటూ ఎప్పుడు మా కుటుంబానికి అన్ని వేళలా ముందుండి మమ్మల్ని ఒక బీసీ మహిళనికి చాలా మంది ఇబ్బందులు పెట్టారు కూడా, కానీ ఎక్కడ కూడా అన్న ఒక తోబుట్టులాగా ఒక సొంత చెల్లెలుగా అభిమానించి ఒక రాష్ట్ర కార్యదర్శిగా నియమించి ఈరోజు డైరెక్టర్గా నియమించడానికి చాలా సంతోషంగా ఉంది. ఆమె పార్టీలో చాలా చురుగ్గా పనిచేసింది. ఇక్కడ మన టౌన్లో తిరిగేటప్పుడు కూడా చిలకూరు మండలమనే కాకుండా టౌన్లో తిరిగేటప్పుడు కూడా మన సంజయమ్మ గారితో చాలా తిరిగి మన సునీల్ కుమార్ గెలుపు కూడా గుర్తు చేశారు. అది దృష్టిలో పెట్టుకొని ఈరోజు మన ఎమ్మెల్యే గారు ఆమెకి ఇటువంటి పదవి ఇచ్చేదానికి చాలా సంతోషంగా ఉంది. ఆమెకి పదవి ఇచ్చిన దానికి మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి, మన స్థానిక ఎమ్మెల్యే అదేవిధంగా మా శాసనసభ్యులు సునీల్ కుమార్ గారు, అదే కూటమి నాయకులు అందరూ కలిసి ఆమెకి కార్పొరేషన్లో డైరెక్టర్గా ఇవ్వడం చాలా సంతోషం. మా గూడూరికి ఇంకా అనేక పదవులు రావాలని కూడా కోరుకుంటా ఉన్నాం. సునీల్ కుమార్ గారి నాయకత్వంలో లేలమ్మ ఇంకా బాగా నియోజకవర్గంలో మహిళలతో అందరితో కూడా కలుపుకొని బాగా కార్యక్రమాల్లో తెలుగుదేశం పార్టీ కార్యక్రమాల్లో బాగా పాల్గొంటూ ఆమెకి ఇంకా కూడా నెల్లూరులోని ఇండియన్ రెడ్ క్రాస్ క్యాన్సర్ ఆసుపత్రికి గూడూరుకు చెందిన సునీత సేవా సంస్థ అధ్యక్షులు సారంగం శ్రీనివాసులు వీల్ చైర్ ను ఆసుపత్రి జనరల్ మేనేజర్ భక్తవత్సల్ రెడ్డికి అందజేశారు. ఈ సందర్భంగా శ్రీనివాసులు మాట్లాడుతూ క్యాన్సర్ ఆసుపత్రి చీఫ్ మెడికల్ అధికారిని డాక్టర్ లక్ష్మి, కౌన్సిలర్ కన్యాకుమారి, సిస్టర్ పద్మజ గూడూరులోని తమ సంస్థ కార్యాలయంలో మహిళలకు క్యాన్సర్ పై అవగాహన కలిగిస్తున్నారని, అందుకు కృతజ్ఞతగా సునీత సేవా సంస్థ తరపున వీల్ చైర్ అందజేయడం జరిగిందని వివరించారు. ఈ కార్యక్రమంలో క్యాన్సర్ కౌన్సిలర్ కన్యాకుమారి, ఐసీయూ ఇన్ఛార్జ్ మోహన తదితరులు పాల్గొన్నారు. గూడూరు పట్టణంలో కొలువైయున్న సాయి మందిరంలో గురువారం సాయినాథుడికి ప్రత్యేక పూజలు జరిగాయి. భక్తులు ఇరువుగా పాల్గొని బాబాను దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. అనంతరం మందిర కమిటీ ఆధ్వర్యంలో భారీ అన్నదాన కార్యక్రమం జరిగింది. మనుబోలు సమీపంలోని పిడూరు రోడ్లో వెలసి ఉన్న శ్రీ సాయిబాబా మందిరంలో గురువారం సాయిబాబాకు అభిషేకాలు, ప్రత్యేక పూజలు జరిగాయి. భక్తులు ఇరువుగా పాల్గొని బాబాను దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. అనంతరం అన్నదాన కార్యక్రమం జరిగింది. ఉభయదాతలుగా పచ్చిపాల శ్రీనివాసులు రెడ్డి, శ్రీకళ దంపతులు వ్యవహరించారు.
సాయినాథ శ్రీ గురువాచార్య సత్తమ శ్రీ ఆ నెంబర్ లేదు, ఇంకో నెంబర్ ఉంది. నేను మిస్ కాల్ ఇస్తాను మీకు. శ్రీనివాస సైదాపురంలోని బస్టాండ్ లో వెలసి ఉన్న శ్రీ సాయిబాబా మందిరంలో గురువారం బాబాకు అభిషేకాలు, ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులు ఇరువుగా పాల్గొని సాయినాథుని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఉభయదాతలుగా పట్ల నారాయణమ్మ వ్యవహరించారు. అక్కడే ఆయన ఇక్కడ లేకూడదా? గూడూరు పట్టణంలో గురువారం నాటి బంగారం వెండి ధరలను గూడూరు పాన్ బ్రోకర్స్ అసోసియేషన్ ప్రతినిధులు వెల్లడించారు. గ్రాము బంగారం ధర 10,089 రూపాయలు కాగా 8 గ్రాముల ధర 80,712 రూపాయలుగా ఉంది. అలాగే 10 గ్రాముల బంగారం ధర 1,06,880 రూపాయలు పలికింది. ఇక వెండి గ్రాము ధర 129 రూపాయల 40 పైసలుగా ఉందని అసోసియేషన్ ప్రతినిధులు తెలిపారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. మెడికల్ సీటు సాధించిన విద్యార్థినిని స్ఫూర్తిగా తీసుకోండి. గూడూరులోని క్యాంపు కార్యాలయంలో విద్యార్థిని జననిని అభినందించి 10,000 రూపాయల సాయం అందించిన ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్. విద్యా వైద్యానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నాం. రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో గూడూరులో పలు సేవా కార్యక్రమాల్లో పాల్గొని మాట్లాడిన రోటరీ క్లబ్ డిస్ట్రిక్ట్ గవర్నర్ రవీంద్ర.
రైతు సేవా కేంద్రాల ద్వారా యూరియాను రైతులకు పంపిణీ చేయాలి. మనుబోలులో వైకాపా నాయకుడిని పరామర్శించిన అనంతరం మీడియాతో మాట్లాడిన మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి. వైభవంగా సాయినాథుడికి పూజలు. గూడూరు, మనుబోలు, సైదాపురం ప్రాంతాల్లో కొలువై ఉన్న సాయి మందిరాల్లో జరిగిన పూజల్లో పాల్గొని సాయిబాబాను దర్శించుకున్న భక్తులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే శివాబీ న్యూస్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.